వీళ్ళు అయితే ఇచ్చారు. ఇక దీంతో పాటు ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్, ఇక మహబూబ్‌నగర్‌లో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెజెంట్ బీఆర్ఎస్‌కి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మొన్ననే గద్వాల్ ఎమ్మెల్యే అఫీషియల్‌గా కాంగ్రెస్‌లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు. కా అలంపూర్‌కు చెందినటువంటి విజయుడు ఒక్కడే ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్‌గా ఉన్నాడు. ఆయన కూడా త్వరలో జాయిన్ కాబోతున్నారని ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. ఇక దీనికి అంటే విజయుడికి అంతా కర్త కర్మ క్రియ ఎనుకుండి నడిపించేటువంటి ఎమ్మెల్సీ చెల్లా ఆయన ఆల్రెడీ చెల్లా వెంకట్రామరెడ్డి ఈరోజు పొద్దున్నే సీఎం రేవంత్ రెడ్డితోని భేటీ అయ్యారు. ఇక అఫీషియల్‌గా ఆయన కూడా జాయిన్ కావచ్చు. అంటే ఇక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే ఇద్దరు కూడా అతి త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది. ఒకవేళ చెల్లా జాయిన్ అయిందంటే ఆటోమేటిక్‌గా విజయ్ కూడా జాయిన్ అయినట్టే. ఎందుకంటే చెల్లాకు ప్రధాన అనుచరుడు, ఆయన గురువు అంటే అనుచరుడు విజయునికి గురువు చెల్లా వెంకట్రామరెడ్డి కాబట్టి ఈయన జాయిన్ అయితే ఆయన కూడా ఖచ్చితంగా అవుతాడు. ఇంకా కాబట్టి వీళ్ళు కూడా అతి త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది. దీంతోటి ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్‌కి అడ్రస్ లేకుండా అవుతుంది. మొత్తం 14 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అంటే మొత్తంగా ఇక రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో క్లీన్ స్వీప్ చేసినట్టు అయిపోతుంది. మరి ఇది కూడా అతి త్వరలోనే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వైఎస్ఆర్